హలో బడీస్, తమ్ముని చూడగానే అర్థమైపోయింది కదా మీకు. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా డే బిఫోర్ డెలివరీ అనమాట. ఇంకా తర్వాతకైతే ఇంకా మనకి ఫుడ్ అయితే అసలు పెట్టరు కదండి, మనకు నచ్చింది. అందుకని చెప్పేసి అయితే ఇంకా ముందు రోజే నాకు నచ్చినవన్నీ ఐటమ్స్ తినేద్దామని అయితే ఫిక్స్ అయ్యా. మార్నింగే వదినైతే నాకు టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ కింద మ్యాక్రోనీస్ అయితే చేసి పెట్టారు. మంచిగా అదైతే లాగిచ్చేసా అనమాట. చాలా అంటే చాలా నచ్చింది, నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. అండ్ దెన్ ఇంకా డారుకి కూడా తినిపించేసాను. తర్వాతకి ఇంకా నాకు కుదురుతుందో కుదరదో వాడిని చూసుకోవడము, వాడిని ప్యాంపరింగ్ చేయటము. ఇంకా సెకండ్ చైల్డ్ వచ్చాక ఎంతైనా ఫస్ట్ చైల్డ్ కొంచెం పక్కకి పెడతాం కదా, కావాలని పెట్టాము, కాకపోతే ఆ టైంకి అలా అయిపోతుంది. సెకండ్ బేబీని చూసుకునే హడావిడిలో, ఆ బిజీలో ఇంకా ఈ బామర్దులు ఇద్దరు చూడండి ఎట్లా వెళ్తున్నారో. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మేము, ఎందుకంటే మా మరదల పెళ్ళి హడావిడి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా దగ్గరలోనే వచ్చేసింది, తందు కూడా అక్టోబర్ 11 అనమాట. అందుకని చెప్పి మా అమ్మ అయితే ఈరోజు కార్డ్స్ తెచ్చేశారు. ఆ కార్డ్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి సార్ట్అవుట్ చేసేస్తున్నాము. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని సరదాగా అనిపించింది అలా అందరం కూర్చుంటే. ఇంకా ఇద్దరు పిల్లలతోటైతే ఇంకా బాగా అనిపించింది అనమాట. నాకు ఈ డే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నా డెలివరీ డే ముందు రోజు అనమాట ఇదంతా. ఇంకా వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరు ముద్దులు, వీళ్ళ వేషాలు భలే అనిపిస్తుంది వాళ్ళిద్దరు అలా చేస్తూ ఉంటే. ఇక్కడైతే అమ్మ డారుతోటి మసాజర్ పెట్టించుకుంటుంది అనమాట. తనకు కొంచెం పెయిన్ ఉందని చెప్పేసి ఇంక అమ్మమ్మ తీసుకొని పెట్టిందని చెప్పేసి డారుకి అయితే చాలా అంటే చాలా చికాకు చేస్తున్నాడు. ఇట్లాంటివి అయితే పిల్లల ముందు అయితే మీరు అస్సలు ఓపెన్ చేయకండి. మీరు కూడా ఇలాంటిది ఒకటి ఎక్స్పీరియన్స్ చేశారా? ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అమ్మ నాకు ఎగ్ టొమాటో కర్రీ చేశారు. ఇంక అమ్మమ్మ వాళ్ళేమో ఎగ్ పులుసు చేశారనమాట. ఈరోజు ఏంటో అందరూ సేమ్ ఎగ్గే వండేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో నా నైటీస్, ఇవి ఫీడింగ్ నైటీస్ ఉంటాయి కదా, డారు కప్పటివి అనమాట. నేను నైటీస్ రెగ్యులర్గా వేసుకోను, ఆ నైటీసే తీసి మళ్ళీ ఒకసారి కుట్లు అవి స్టిచ్చెస్ ఉంటాయి కదా, మళ్ళీ ఒకసారి వేయించేసుకున్నాను. అవన్నీ కూడా సర్దేసుకొని ఇంకా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట హాస్పిటల్లో వేసుకోవడానికి. అమ్మ అవి కూడా ఉతికేసి సెట్ చేసేసింది. ఇంకా ఇది వచ్చేసేమో మా అల్లుడిది అనమాట బ్యాగ్. మళ్ళీ కొండం ఎందుకండి, ఇంకా వాడిది ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఏం తీసుకోలేదు. చాలా వరకు అయితే అన్నీ పాతవే వాడుతున్నాను, బట్టలు కానీ క్లాత్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా. ఇంకా వదినేమో ఈవినింగ్ అయిపోయేసరికి తనేమో నాకు చికెన్ పులావ్ చేస్తా అని చెప్పన్నారంటే నేనే అడిగా. ఇంకా ఈరోజు ఒక్కరోజే కదా, నచ్చింది ఏదన్నా చికెన్ అన్నా ఏదన్నా తినగలము. ఇంకా మా అమ్మ వాళ్ళైతే అంటే తెలిసిందే, వాళ్ళైతే డాక్టర్ ఎంత తినమని చెప్పినా కానీ వాళ్ళు మాత్రం పెట్టరు. అందుకని నేనైతే ఇంకా ముందు రోజు అని చెప్పి అన్నీ నచ్చినాయి అన్నీ తినేసా నైట్ వరకు. ఇంకా డారుకి కూడా కొంచెం చెప్తున్నా అనమాట, ఇంట్లో చికాకు చేయకూడదు అని చెప్పేసి. వాడు అన్నం దగ్గర అక్కడ బాగా చికాకు చేస్తాడండి. ఇంకా నైట్ ఇంకా నేనైతే మంచిగా చికెన్ పులావ్ అయితే లాగిచ్చేసాను అనమాట. నాకు నచ్చినట్టే వచ్చింది, మంచిగా స్పైసీగా కుమ్మేశాను. ఇంకా ఆ రోజే ఓజీ ప్రీమియర్ ఉండేసరికి మా హస్బెండ్ అయితే ఆ రోజు నైటే వెళ్ళారనమాట, తర్వాత కుదరదని. వ్లాగ్ అయితే ఇంతే అనమాట. ఇంకా మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.